అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయించారు. కిసిక్ అంటూ సాగే ఈ సాంగ్ మాస్ ఆడియన్స్కి ఫుల్ కిక్ ఇవ్వబోతుందని మేకర్స్ అంటున్నారు. బాలీవుడ్ నుంచి పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించినా శ్రీలీలకు ఈ ఆఫర్ దక్కడం చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐటెం సాంగ్లో చేసేందుకు గాను శ్రీలీలకు ఏకంగా 2 కోట్ల పారితోషికం దక్కిందనే పుకార్లు మీడియా సర్కిల్లో వినిపిస్తున్నాయి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న 'పుష్ప 2'తో అల్లు అర్జున్, సుకుమార్లు డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మైత్రిభూమి మేకర్స్ వారు ఈ సినిమాను దాదాపు 500 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఏ విషయంలోనూ తగ్గకుండా భారీగా ఖర్చు చేసి మేకర్స్ ఐటెం సాంగ్ కోసం అంతకు మించి అన్నట్లు ఖర్చు చేయడం జరిగింది. సాంగ్ షూటింగ్ కోసం భారీ సెట్ను చాలా ఖర్చు చేసి వేయడం జరిగిందట. అంతేకాకుండా ఐటెం సాంగ్ 'కిసిక్'లో శ్రీలీల నటించినందుకు గాను ఏకంగా 2 కోట్లు పారితోషికం అందించారని తెలుస్తుంది. సెట్ హీరోయిన్ పారితోషికం ఇతర మొత్తం ఖర్చు కలిపి దాదాపు 5 కోట్లు దాటిందంటేనే పుకార్లు మీడియా సర్కిల్లో షికార్లు చేస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్గా 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న శ్రీలీల ఈ ఐటెం సాంగ్ చేయడం ద్వారా 'పుష్ప 2' సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం అనే నమ్మకంతో సుకుమార్ అండ్ టీమ్ ఆమెను తీసుకోవడం జరిగింది. అందుకోసం శ్రీలీలకు ఏకంగా వారం రోజులకు గాను ఏకంగా 2 కోట్లు పారితోషికం ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. సినిమా బడ్జెట్ 500 కోట్లు అన్నప్పుడు ఐటెం సాంగ్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయడం తప్పేం కాదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఐటెం సాంగ్ అత్యంత కీలకంగా భావిస్తున్న కారణంగా శ్రీలీలకు ఆ పారితోషికం ఎక్కువేం కాదని కొందరు అంటున్నారు. మొత్తానికి 'పుష్ప 2' సినిమా ఐటెం సాంగ్ గురించి రోజూ వస్తున్న వార్తలు సినిమాలపై అంచనాని పెంచేస్తున్నాయి. ఈ నెల 17న 'పుష్ప 2' నుంచి ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఆ వెంటనే ఈ పాటను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 'పుష్ప పార్ట్ 1'లో 'ఊ అంటావా' ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత ఓ రేంజ్లో ఊపు ఊపేసింది. దేశవ్యాప్తంగా సమంత ఐటెం సాంగ్ అందరితో ఊకొట్టించింది. ఇప్పుడు 'పుష్ప 2'లో శ్రీలీల 'కిసిక్' ఐటెం సాంగ్ ఊపేస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల ఎంపిక వెనుక చాలా మదింపు జరిగిందని, తప్పకుండా ఆమె ఎంపిక సరైందేనని అంతా అంటారని సుకుమార్ భావిస్తున్నాడట. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన 'పుష్ప 2' సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అయితే మొదటిసారి సుకుమార్ సినిమా కోసం ఇతర సంగీత దర్శకులు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వర్క్ చేశారట. తమన్తో పాటు మరో ఇద్దరు సైతం 'పుష్ప 2' సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్పై వర్క్ చేశారని తెలుస్తుంది. సుకుమార్ ఫిల్మ్ మేకింగ్లో మాస్టర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రతి సినిమాలోనూ ఐటెం సాంగ్స్తో పాటు బీజీఎం ప్రత్యేకంగా నిలుస్తుంది కనుక 'పుష్ప 2'లోనూ అదే స్థాయిలో సంగీతం ఉంటుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద 2 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది. 1500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద సాధించబోతున్న వసూళ్లు ఆల్ టైమ్ రికార్డును సైతం బ్రేక్ చేస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.